మెయిల్ గార్డ్ జాబ్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మంచిగా బూస్ట్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో మీరు లైక్ కొట్టారనుకుంటున్నా. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంట సింబల్ ఉంటే దాన్ని నొక్కండి, ఎందుకంటే గంట సింబల్ నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, అదే తప్పకుండా చేయండి. అండ్ మెయిల్ గార్డ్ అంటే మీ అందరికీ తెలిసిందే, మన పోస్టల్ డిపార్ట్మెంట్ లో నార్మల్ పోస్ట్ ఆఫీస్ వేరే విధంగా ఉంటుంది. అండ్ ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీస్ అనేది రెండు డిఫరెంట్ సెగ్మెంట్స్. సో మనకి ఇక్కడ మెయిన్ గా మనకి పోస్ట్ ఆఫీస్ లో మనకి ఏముంటుందంటే నార్మల్ గా చూసే ఉంటారు పోస్ట్ ఆఫీసులు అంటే మామూలుగా డిపాజిట్స్ అంటే ఆర్డీలు కానీ ఎస్పీఏ కానీ టీడీలు కానీ ఇలా డిఫరెంట్ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన స్కీమ్స్, డిపాజిట్స్, విత్డ్రాస్, ఇంకా మెయిల్ బుకింగ్ అంటే స్పీడ్, పార్సల్ ఇలా డిఫరెంట్ బుకింగ్స్. అండ్ అక్కడ డెలివరీ స్టాఫ్ ఉంటారు. అండ్ ఇంకా కొన్ని వర్క్స్ అయితే నడుస్తూ ఉంటాయి అక్కడ. సో మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఇంకోటి వచ్చేసి ఆర్ఎంఎస్ అని ఉంటుంది, రైల్వే మెయిల్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీ అందరికీ చూసే ఉంటారు, పెద్ద రైల్వే స్టేషన్ లో ఒక ఆర్ఎంఎస్ అని రాసి ఉంటుంది, రైల్వే మెయిల్ సర్వీస్ అని. సో అక్కడ ఏం చేస్తారంటే బ్యాగులు వస్తాయి, అంటే స్పీడ్ కానీ పార్సిల్ కానీ ఆ బ్యాగులు వస్తాయి. ఆ బ్యాగులు తీసుకొచ్చి అంటే ఒక చోటు నుంచి ఎక్కడైతే డెస్టినేషన్ ప్లేస్ అక్కడికి, అదే డెస్టినేషన్ ప్లేస్ నుంచి అక్కడికి వచ్చే మొత్తం రిసీవ్ చేసుకోవడం అండ్ సెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అదే విధంగా ఆర్ఎంఎస్ లో మనకి సార్టింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్ గా మనకి ఏంటిదంటే ఇప్పుడు ఈ మెయిల్ గార్డ్ అనే జాబ్ అనేది ఆర్ఎంఎస్ లో ఉంటది, రైల్వే మెయిల్ సర్వీసెస్ లో ఉంటది. అండ్ ఇప్పుడు పోస్ట్ మ్యాన్ మామూలుగా నార్మల్ గా మన పోస్ట్ మ్యాన్ అలాగో ఆర్ఎంఎస్ లో మెయిల్ గార్డ్ అలాగా నేను చాలాసార్లు చెప్పా, ఈ రెండు సేమ్ కేటరీని. సో ఇద్దరికి సేమ్ శాలరీ బేస్ ఉంటుంది, 21,700 బేస్ సేమ్. సో అన్ని అలవెన్స్ కలుపుకొని అంటే సెవెంత్ అంటే 7వ పే కమిషన్ ప్రకారం 21,700. సో 8వ కమిషన్ వస్తే ఆ శాలరీ అనేది రివైజ్డ్ అయితే మీ అందరికీ తెలుసు. సో 21,700 దానికి టీఎల్ అన్ని యాడ్ అవుతాయి. సో సేమ్ పోస్ట్ మ్యాన్ ఇద్దరికి సేమ్ ఒకే క్యాడరు, బట్ వీళ్ళు ఏంటంటే నార్మల్గా పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తారు. ఈ మెయిల్ గార్డ్ వచ్చేసి మనకి ఆర్ఎంఎస్ సెక్షన్ లో వర్క్ చేస్తారు రైల్వే మెయిల్ సర్వీసెస్ లో. ఈ మెయిల్ గార్డ్ మెయిన్ గా ఏం డ్యూటీలు చేస్తారంటే బ్యాగ్స్ అనేవి ఉంటాయి, స్పీడ్ బ్యాగులు, పార్సిల్ బ్యాగులు, అవన్నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళదే చాలా రెస్పాన్సిబిలిటీ. సో ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవో చూడాలి అంటే రైల్వే మెయిల్ సర్వీస్ నుంచి. సో వీళ్ళు ఏ రూట్కి వెళ్ళాలి, ఎట్లా రావాలి ఏంటి అనేది వీళ్ళు జాగ్రత్తగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏంటిదంటే షిఫ్ట్లు వచ్చేసి వీళ్ళకి నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి, డే షిఫ్ట్లు కూడా ఉంటాయి, షిఫ్ట్లు అనేవి మారుతూ ఉంటాయి. సో అది మెయిల్ గార్డ్కి సంబంధించి. సో శాలరీ సేమ్, పోస్ట్ మ్యాన్ శాలరీ ఎంత ఉంటుందో మెయిల్ గార్డ్ కూడా అంతే శాలరీ ఉంటుంది. వీళ్ళకి మెయిల్ గార్డ్కి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు మన ఎల్డీసీ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసిందిగా, దాని ద్వారా మెయిల్ గార్డ్ కూడా ఎగ్జామ్ రాసి ప్రమోషన్ పై అంటే వాళ్ళకి ఏదైతే ఇంకా వాళ్ళకన్నా పై క్యాడర్ ఉందో ఆ క్యాడర్కి వెళ్ళొచ్చు ప్రమోషన్ ద్వారా. అవకాశం కూడా మెయిల్ గార్డ్కి ఉంది. ఇది మెయిల్ గార్డ్ జాబ్ గురించి. సో నేను ఏమన్నా మిస్ అయితే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో ఏమన్నా అవకాశం కుదిరితే చెప్పడానికి ట్రై చేస్తా. సో ఏమైనా తప్పులు చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.